నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. తెలంగాణ అంటేనే మాట ఆట పాట. తెలంగాణ భౌగోళిక చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆనందం కంటే బాధనే ఎక్కువగా ఉండింది. ఆ బాధలో నుంచే తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఆనందమైన బాధ అయినా అది వ్యక్తమైంది మాట పాట ఆటల్లోనే. జై తెలంగాణ ఈ ఒక్క పదమే ఎన్నో పాటలకు మకుటంగా నిలిచింది. చివరి పాదమై పోరాటాలకు ప్రాణం పోసింది. అలాంటి పోరాటాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది ఏర్పడి కూడా 10 ఏళ్లయింది. ఈ 10 ఏళ్ల సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర గీతం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ జయ జయ హే తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక గాయం, తెలంగాణ అంటేనే ఒక ఉద్వేగం, తెలంగాణ అంటేనే ఒక గేయం. ఆ గాయాల నుంచి ఉద్వేగాల నుంచి గేయాలు పుట్టుకొచ్చాయి. గాయాలను గానం చేశాయి. ఉద్యమాల దిశగా ప్రజలను మళ్లించాయి. గాయకులకు పాటల రచయితలకు పుట్టినిల్లు తెలంగాణ. తెగింపు అనేది స్వాభావికంగా మారిన చోట తిరుగుబాటు అనునిత్యంగా ఉంటుంది. ఈ తిరుగుబాటుకు ఊపిరి పోసిందే పాట. అలాంటి పాట లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టం. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. అవే ఈ పాటలకు ఎజెండాలుగా మారాయి. పార్టీల జెండాలు ఏవైనా అన్ని పార్టీలు తెలంగాణ జెండానే ఎత్తిపట్టాయి. అటు ఎర్ర సైన్యం ఇటు కాషాయదళం రెండు చట్టాపట్టాలేసుకున్న అపూర్వ సందర్భం తెలంగాణ ఉద్యమం ఒకటే. ఆ ఉద్యమం సందర్భంలోనే వచ్చిన ఓ చక్కటి పాట అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతం. ఈ పాటనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం కానుంది. నిలువెల్లా గాయాలతో నిండిపోయిన భూమి తెలంగాణ. ఒకప్పుడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం, ఆ తరువాత తొలిదశ ఉద్యమం, తిరిగి మలిదశ పోరాటం. తొలిదశ మలిదశ పోరాటాల మధ్య కాలంలో నక్సల్ భరీ పోరాటానికి కూడా తెలంగాణ గడ్డనే నడిగడ్డగా మారింది. అందుకే నేటికి విప్లవ సంస్థల్లో తెలంగాణ వారే అత్యధికంగా ఉంటారు. అందుకే పోరాటాల పురిటి గడ్డగా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. ఈ పోరాటాలన్నింటికీ ఆయుధంగా నిలిచింది పాట. చేసేది శాంతియుత పోరాటమే అయినా మాటలే తూటాలు. పాటనే AK-47, ఆటనే ఆటం బాంబ్. గద్దరన్న గజ్జె కట్టి ఆడితే యావత్ తెలంగాణ గొంతు కలిపింది. ఒక్కరా ఇద్దరా, వందలాది మంది గాయకులు. వారే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి స్ఫూర్తి ప్రదాతల్లో అందశ్రీ ఒకరు. జయ జయ హే తెలంగాణ అంటూ ఆయన పాట పాడితే యావత్ తెలంగాణ గొంతు కలిపింది. ఆ పాటనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇంటా బయట మరోసారి మారుమ్రోగనుంది. తెలంగాణ అంటేనే ఒక బాధ, ఒక గాయం. ఆ బాధలో నుంచి ఆ గాయాల్లో నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ బాధలకు అక్షర రూపం ఇచ్చిన పాటలకు ఊరువాడ ఒక్కటైపోయింది. ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అంటూ తిరగబడాల్సిందిగా పిలుపునిచ్చిన పాటలకు సకల జనులు ఒక్కటయ్యారు. ఎర్ర జెండాల మీద పాటలు పాడిన వారెందరో ఆ తరువాత తెలంగాణ బాధలపై పాటలు కట్టారు. దగాపడిన తెలంగాణ ఆర్తి ఆ పాటల్లో కనిపించేది. అమరత్వాన్ని కీర్తిస్తూ అమరులను గుర్తు చేసుకుంటూ రాసిన పాటలున్నాయి. అంతేకాదు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా అంటూ దేవుడిని నిందించిన పాటలు వచ్చాయి. ఆడుదాం డప్పుల్లా దరువెయ్యరా, పల్లె తెలంగాణ పాట పాడరా లాంటి పాటలు ముక్కు పచ్చలారని విద్యార్థులు సైతం ఉద్యమంలోకి వచ్చేలా చేశాయి. ఎప్పుడు బాధలేనా, మనకు సంతోషాలుండవా అంటూ నాగిటి సాల్లల్లా నా తెలంగాణ నా తెలంగాణ అంటూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తులతూగే తెలంగాణపై కూడా పాటలు రాశారు. ఆకాశంలో చుక్కలెన్నో తెలంగాణలో పాటలన్నీ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి పాటల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదిగా అందశ్రీ రచించిన గేయం నిలిచింది. వీధుల్లో మొదలైన పోరాటం చివరకు ఢిల్లీని వణికించింది. గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించిన నినాదం జై తెలంగాణ ఒక్కటే.
ఈ నినాదం మారుమోగిన ప్రతి చోట దానికి తోడుగా ఆటపాట మాట నడిచాయి. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని ఉరకలు వేయించింది పాటనే. రాజుగా ఓరి రాజుగా అనే పాట కావచ్చు, లేదంటే అమ్మా తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా అనే పాట కావచ్చు. ప్రతిదీ తెలంగాణ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది, గుండెలను మెలిసివేసింది, పోరాటంలో పాల్గొనేలా చేసింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమాని గద్దర్ పాడితే ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా అని చిందులేస్తే ఉస్మానియా క్యాంపస్ దద్దరిల్లిపోయింది. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటే యావత్ తెలంగాణ లేచి నిలబడి సెల్యూట్ చేసింది. నాగిటి సాల్లల్లా నా తెలంగాణ నా తెలంగాణ అంటూ పాడితే భవిష్యత్తు తెలంగాణను తెలంగాణ ప్రజానికం ఊహించుకుంది. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో పాటకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెబుతాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయినా కూడా రాష్ట్రానికి అధికారికంగా ఒక ప్రత్యేక గీతం అంటూ లేకుండా పోయింది. నిజానికి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు గత ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాకపోతే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేసీఆర్ సూచించారని, అందుకు అందశ్రీ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. కారణాలు ఏవైతేనేం రాష్ట్ర గీతం లేకుండానే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు జూన్ 2 నాటికి రాష్ట్ర గీతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధమవుతుంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను కంపోజింగ్ చేయించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీ పెద్దగా చదువుకోలేదు. ఆయన జనగామ జిల్లా రేవట్టికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. పశువుల కాపరిగా, తాపి మేస్త్రిగా పనిచేశారు. పాట కట్టడం ఆయనకు సహజంగానే వచ్చింది. కాలేజీ డిగ్రీ లేదు, కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు అందశ్రీ. కాకతీయ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ అందించింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన మాయమైపోతున్నాడమ్మా, మనిషన్నవాడు లాంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. నంది అవార్డుతో సహా ఎన్నో అవార్డులు ఆయన పొందారు. చిన్నతనంలో అనాథగా పెరిగారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఆయనను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాటలు ప్రసిద్ధం. ఆర్ నారాయణమూర్తి తీసిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు బాగా ఆదరణ పొందాయి. అసువు కవిత్వం చేపట్టడంలో దిట్ట అందశ్రీ. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. పల్లె నీకు వందనములమ్మో, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి, చూడచక్కని లాంటి పాటలు ఆయనకు బాగా పేరు తెచ్చాయి. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తల్లో ఒకరిగా నిలిచారు. బతుకమ్మ సినిమాకు మాటలు రాశారు. 2002లో ఆయన తెలంగాణ మాతృగీతం అంటూ జయ జయ హే గీతం రచించారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అది అధికారికంగా రాష్ట్ర గీతం కానుంది. తెలంగాణ జాతి, సంస్కృతి, చరిత్ర ఈ పాటలో కనిపించనున్నాయి. తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ 3 కాలాలు ఈ పాటలో కళ్లకు కట్టినట్లుగా దర్శనమివ్వనున్నాయి. ఇప్పుడు తెలంగాణ అంటే బాధ కాదు, భరించలేని కష్టం కాదు, కానీ సాధించాల్సింది మరింకెంతో ఉంది. ఇప్పుడు పడుతున్నవి చిన్నప్పటి తప్పటడుగులు మాత్రమే. అది మెరుపు వేగంతో కూడిన పరుగుగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలంగాణ గోస తీరుతుంది. తెలంగాణ మాతృగీతానికి సార్థకత చేకూరుతుంది.
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని ఆమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందుగానే ఈ గీతాన్ని అందశ్రీ రచించారు. నాటికి నేటికి ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ఈ గేయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. జూన్ 2న రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5-6 చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. వాటిలో 2 చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా ప్రకటిస్తారు. ఈ 2 చరణాల్లో తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనుంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాష్ట్ర గీతాలు ఉండడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఇది ఓ సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్కు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం అధికారిక గేయంగా ఉండేది. దీన్ని శంకరంబాడి సుందరాచారి రచించారు. సంగీత దర్శకత్వం సూర్యకుమారి అందించారు. 1975 నుంచి ఈ పాట అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యంలో ఉంది. దేశంలో దాదాపు 15 రాష్ట్రాలకు అధికారికంగానే రాష్ట్ర గీతాలున్నాయి. మరో 3 రాష్ట్రాలకు అనధికారిక గీతాలున్నాయి. 4 రాష్ట్రాలు త్వరలోనే అధికారిక గీతాలను ఆమోదించుకునే ప్రక్రియలో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే దేశంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే రాష్ట్ర గీతమే బాగా పాతది అని చెప్పవచ్చు. పలు రాష్ట్రాలకు అధికారిక గీతాలు 2000 సంవత్సరం తరువాతనే వచ్చాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, బెంగాల్ రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేకంగా అధికారిక రాష్ట్ర గీతాలున్నాయి. గోవా, హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్ కూడా త్వరలోనే తమ రాష్ట్ర గీతాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ ఇప్పటికే అనధికారికంగా రాష్ట్ర గీతాలను కలిగి ఉన్నాయి. అందశ్రీ పాటకు తెలంగాణ రాష్ట్ర గీత హోదా దక్కడం అందరికీ ఆనందదాయకమే. అది అందశ్రీ పాటకి పట్టం కట్టడం కాదు, యావత్ తెలంగాణ ఉద్యమానికి పట్టం కట్టడమే. ఈ పాటకు గాను అందశ్రీని సన్మానించడం అంటే అది యావత్ తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడమే. నిజానికి తెలంగాణ ఉద్యమం అంతా కూడా పార్టీలకు అతీతంగా జరిగిందే. అప్పట్లో ఒక పార్టీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి అవకాశం కాంగ్రెస్ కు లభించింది. గతంలో సోనియా పాత్రను తగ్గించే ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సోనియా పాత్రను ప్రముఖంగా చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతేనేం పార్టీలతో తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ పునరుజ్జీవనానికి సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కావాల్సింది తెలంగాణ అభివృద్ధి. ప్రజలు కోరుకునేది కూడా దాన్నే. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. జై తెలంగాణ, జై జై హే తెలంగాణ. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.